దగ్గర వచ్చాయి. చెప్పండి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన పాట చేపట్టారు. ఈ ఆందోళనకి సిఐటిగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. సత్యసాయి జిల్లాలో కూడా అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలపైన రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయి. ఓడిసి మండలంలో కూడా మినీ అంగన్వాడీ కార్యకర్తని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ తొలగింపు గల కారణాలు మాత్రం చాలా అన్యాయంగా ఉన్నాయి. ఆమెకి ఏమాత్రం సంబంధం లేనటువంటి సారాయి కేసులో ఇట్లాంటి కేసుల్లో ఆమెను ఇరికించేసి అదే కారణంగా చెప్పారు సిడిపిఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి పీడీ గారు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అట్లాంటి ఏమైనా చర్యలుంటే అది పోలీసు వాళ్ళు తీసుకుంటారు, అట్లాంటివి ఏమైనా ఉంటే. కానీ అధికారులు అదో కారణం చెప్పేసి వెంటనే ఆమెను ఉద్యోగులు తొలగించామంటే దీని వెనక రాజకీయ ఒత్తిడి ఉందని స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల ముందు కూడా మేము ఆందోళన చేశాం. ఇదే అంగన్వాడీ కార్యకర్త పైన గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కక్ష కట్టారు. ఆమెను విధుల నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆమె రక్షణ కల్పించాలని చెప్పి కూడా మేము కోరాం. అప్పుడు ఎవరు అధికారులు కానీ ఇంకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు ఏం మాట్లాడాల. కానీ 6 నెలల తర్వాత ఈ రోజు ఆమెను ఇంటికి పంపించేసి నీకు ఉద్యోగం లేదని చెప్పి చెప్పడం అంటే ఇది పక్కాగా రాజకీయ కక్షతో చేసిన పనే. అందుకనే స్థానిక శాసనసభ్యులు దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము గతంలో చెప్పాం, 6 నెలల ముందే విషయం చెప్పాం. ఆమెను అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్తని విధుల్లో నుంచి తొలగించడానికి కక్ష కట్టారు తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి అదే విషయం ఈ రోజు కన్ఫర్మ్ అయింది. అందుకనే దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత వహిస్తూ తక్షణమే ఆమెను విధుల్లోకి తీసుకుని ఆమె పైన పెట్టినటువంటి అక్రమ ఆరోపణలు, అక్రమ కేసులు పూర్తిగా రద్దు చేయాలి, ఎత్తేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం.